హలో! హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు? మంచిగున్నారా? మేము మంచిగున్నాం. స్టార్టింగే జర్నీ వ్లాగ్ పెట్టినా అని చూస్తున్నారా? మేము మా మేనత్త అంటే మా డ్యాడీ వాళ్ళ చెల్లె సిద్ధోగానికి పోతున్నాము. చెల్లె వాళ్ళ సిద్ధోగానికి పోతున్నాము. ఇగ అక్కడి నుండే స్టార్ట్ చేసిన నేనిగ కార్ల నుంచే. ఆల్రెడీ ఇక స్టార్ట్ అయినాము. నేను గూడా డ్రైవింగ్ చేసిన చూడుర్రి. నా డ్రైవింగ్ గూడా ఉంటది. కొద్దిసేపు మా ఆయన చేసిండు. కొద్దిసేపు నేను చేసిన. మధ్యలో ఇగ టీ బ్రేక్ తీసుకున్నాము. ఒక టీ బ్రేక్ అయితే ఉండాలి. మధ్యలో ఆక్కుంటనే పోతాము. అట్లనే కంటిన్యూగా జర్నీ చేస్తే ఇగ బోర్ కొడతది. మళ్ళా కొద్దిగా ఆగి ఇట్లా చాయ్ తాగితే ఫ్రెష్ అయినట్టు అనిపిస్తది. ఇక్కడ చాయ్ గూడా బావుంటది. చాయ్ తాగి మళ్ళీ స్టార్ట్ అయినాము. ఇప్పుడు మా ఆయన టీ షర్ట్ ఏసిండు గదా! షర్ట్ ఏసుకుంటాడు చూడుర్రి. ఆయన అక్కడికి పోయేసరికి అది ముడత పడతదని మధ్యలో ఏసుకున్నాడు. టీ షర్ట్ మార్చిండు. అట్లా ఇగ ముడతలొస్తాయి. అక్కడి దాకా ఇదే ఏసుకుంటా అని అట్లా మార్చేసుకున్నాడు. చూడుర్రి. వ్లాగ్ నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుడైతే మర్చిపోకుర్రి. ఒక లైక్ అయితే ఇచ్చేసుకోర్రి. ఈ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మళ్ళా చాయ్ బ్రేక్ తీసుకొని జర్నీ స్టార్ట్ చేసినాము. మేము పొంగ వర్షం కూడా కొట్టింది ఆ రోజు. అసలు ఎండాకాలం ఎప్పుడు వర్షం వస్తుందో, ఎప్పుడు వస్తలేదో ఏం తెలుస్తలేదు. అప్పటిదప్పుడే వర్షం కూడా కొట్టేసింది. ఈ కొద్ది దూరం ఉన్నది. మళ్ళా తగ్గిపోయింది. అక్కడే దగ్గరలోనే ఒక ప్లేస్‌లో ఉంటున్నది. ఒక ప్లేస్‌లో ఉంటలేదు వర్షం. అట్లుంటున్నది. ఈళ్ళైతే ఇగ మధ్యలో జాయిన్ అయిపోయిర్రు. అక్క వాళ్ళు వచ్చిర్రు. అక్క వాళ్ళు అంటే మధ్యలో ఎక్కిర్రన్నట్టు ఇగ. మేము కలిసి పోయినాం ఇగ. అక్క, బావ వాళ్ళందరూ ఇగ చూడు ఇగ చైతు అయితే ఎట్లా నవ్వుతుందో. ఇగో సిద్ధోగానికైతే ఇక అందరం మేము కుటుంబమంతా వెళ్ళాము. ఇక ఆమెకైతే ఒడిబియ్యం తీసుకొని వెళ్ళాలని ఇక వీళ్ళైతే పట్టుకుంటారని నేనైతే రండ్రి బిడ్డ ఇద్దరు రండ్రి అంటే ఇక వాళ్ళ మేనత్త చెప్పింది. ఇక అలా మా అమ్మ కొడుకు చెప్పిండు. ఇక అందరం కలిసి పోయినాము. ఇక అక్కడ సిద్ధోగం అయితే మంచిగా జరిగింది. ఇక అక్కడ గావట్టుడు ప్రతిదీ ఉడక మూమెంటు చూడుండ్రి అన్ని రకాలు వస్తుంటుంది. ఎల్లమ్మ పండుగ అంటే ఇక మనం గౌడ్స్ పండుగ ఇది. ఇక అందరు కూడా చేసుకుంటారు. అన్ని దేవుళ్ళు అందరికి ఉంటాయి. ఇక మీరు కూడా మొక్కుతారు కావచ్చు, చేస్తారు కావచ్చు. అన్ని కులాలకు అన్నీ చేస్తాము. అన్ని దేవుళ్ళు కూడా మనకు సమానమే. అందరు కూడా సమానమే. ఇక మాకు ఎల్లమ్మ అంటే అది ఇంటి దేవుడు, ఇంటి అమ్మవారు చేస్తాం కాబట్టి అట్లా విషయము. ఇప్పుడు ఓడిబియ్యాలు పోసుకును, ఎల్లమ్మ లగ్గము ఇవన్నీ ఇక కంటిన్యూ చేసినాం. ఇక అన్ని రకాలు అట్లా దుంకుతుండ్రు చూడు. ఏంటంటే పోలు దుంకుడు, అన్ని దుంకుడు, ఏషాలు వేసిండ్రు. ఏంటంటే బయటలో లేషాలు వేస్తారు. అయితే అలా దుంకులు చూస్తుంటే ఇక మస్తు అనిపించింది. ఇక అట్లా సిద్ధోగం అంటే ఇక అట్లా ఉంటుంది. ఎల్లమ్మ కొడుక అంత మంచిగా ఉంది. అక్కడ పోతేనట ఆ ఎల్లమ్మ అన్నది తేలింది కాబట్టి అక్కడనైతే భూమిలో తేలితేనే అక్కడ గుడి కట్టిర్రు. ఆ గుడి కడితే మా ఆడబిడ్డోళ్ళే పెద్ద గౌడ్సు. ఆమెనే మా ఆడబిడ్డనే ఏడంతరాల బోనం ఎత్తుకుంది. ఇక అంతా జరిగింది. ఇక మేమైతే బోనం ఎత్తుకున్నప్పుడు ఆ రోజు మేము వెళ్ళలేకపోయినాము. ఇక తెల్లారి ఎల్లమ్మది లగ్గం అవుతుంటుంది చూడు. ఆ టైంలో మాత్రం లగ్గమైనాక అందరు కోడి బియ్యాలు పోస్తారు కదా. ఇక ఏంటంటే ఇక లగ్గం అయినాకనే పోస్తారు కదా. ఇక చూపిస్తున్న చూడుండ్రి బయన్లోళ్ళు అట్లా తిరుగుడు. అది ఏంటంటే అన్ని రకాలు గుడక ఇక చూడుండ్రి ఎట్లా ఉన్నాయి చూడుండ్రి. లాగన్నది మీకు బాగా నచ్చుతుంది అనుకుంటా. ప్రతి మూమెంట్ గుడక మీకు చూపించాలని చూపిస్తున్నా. ఇంకా పరశురామ్ అయితే అట్లా ఉరుకుతుండు. తల్లి ఎల్లమ్మ గాబట్టుడు కాదు, పరశురామ్ ఉరుకుతుండు. ఇప్పుడు అది తల్లి ఎల్లమ్మ గురించి ఆయన పరశురామ్ అట్లా ఇక వేషం వేసిండు. ఇక అట్లా గాబట్టుడు ఉడక అట్లా అన్ని రకాల ఉడక మేము చూసినాము. మంచిగా అనిపించింది. మా ఇంట్లో ఎల్లమ్మ పండుగ అయినప్పుడు మాత్రం మేము బిజీ అవుతాం, అంతా చూడలేకపోతాము అన్నీ. ఇక లెవడి అయితే మేము అన్నీ చూసినాము. అక్కడ పట్టణాలు దొక్కుడు ప్రతి మూమెంట్ ఉడక చూసినాము. ఇక చూడుండి ఇది ఎంత మంచిగా ఉన్నది. ఇక అట్లా ఇక మా ఆడపడుచు భర్త గుడక అన్ని పట్టుకొని విగ్రహాలు అన్నది అట్లా ఓడి బియ్యం అయితే వస్తున్నాం చూడండి. ఓడిబియ్యము ఇప్పుడు ఇంటి ఆడవిళ్ళకు ఓడిబియ్యం పోసుడు ఉంటుంది కదా. మేనత్తకి ఓడిబియ్యం అయితే మేము పోసినాము. ఇక్కడ పోస్తుర్రు చూడుర్రి ఓడిబియ్యము. ఎల్లమ్మ పండుగ అంటే కులదైవం ఇక మాకు, ఇక మా ఇంటి దేవత. ఎల్లమ్మ పండుగ 5 yearsకి ఒకసారి చేస్తారు. ఇయర్లీ కూడా సంవత్సరం కూడా చేస్తారు. ఇక్కడనైతే ఇక్కడ అమ్మవారు 5 సంవత్సరాలకు కూడా చేస్తారు. ఇక్కడ అమ్మవారు అనేది భూమిల్ని వెలిసిందని అక్కడ గుడి కట్టిర్రు.
కొద్దిగా ఊరికి దూరంగానే కట్టిర్రు. కానీ దేవత ఎక్కడైతే ఎళ్ళిందో అక్కడనే కట్టాలన్న సెంటిమెంట్ తోటి అక్కడ కోరుకున్న కోరికలు గూడా నెరవేరుతాయని అందరూ బలంగా జరుగుతాయి. అవి అక్కడ ఏం కోరుకుంటే అది జరుగుతదని జెప్పిర్రు. మాకైతే మస్తు మంచిగా అనిపించింది. ఇట్లా ఇగ ఎల్లమ్మ పండగ అంటేనే స్పెషల్ మాకిగ మస్తు ఒక 5 రోజుల పండగుంటది. 5 రోజుల ముందు నుంచి అన్నీ గావు పట్టుడు, ఇవి బోనాలు, పోచమ్మ బోనాలని ఒకరోజు అట్లా అన్నీ ఒక 5 రోజుల పండగుంటది. మంచిగా చేస్తాము ఎల్లమ్మ పండగ. ఇగ ఎల్లమ్మ ఎన్ని కష్టాలు పడ్డది, ఎల్లమ్మ స్టోరీ గూడా ఉంటది. ఇగ ఎల్లమ్మ చాలా కష్టాలు పడ్డదని మేమైతే విన్నాము. అన్ని కష్టాలు పడి ఆమె దేవత లెక్క ఆమెను పూజిస్తాం అన్నట్టు. ఇగ దేవత ఇక మేము అక్కడికే నేను మళ్ళీ రిటర్న్ అయ్యి ఇటు అక్క వాళ్ళ ఇంటికి వచ్చినాము. అక్క వాళ్ళ ఇంటికి వచ్చి నేను అక్కడికే వ్లాగ్ స్టాప్ చేసేసిన. చీకటి అయిపోయింది మేము వచ్చేసరికి. ఇక అక్క వాళ్ళ ఇంటికి వచ్చి ఆ రోజు అక్క వాళ్ళ ఇంటి దగ్గరనే ఉండి, అక్క వాళ్ళు కూడా మ్యారేజ్ అయిన నుంచి ఇక మేము ఫస్ట్ టైం అక్కడికి పోవుడు. ఇక ఇక్కడ మమ్మీ ఇవన్నీ మటన్ కర్రీ చేస్తుంది. తెలంగాణ మటన్ కర్రీ చేస్తుంది. ఇక ఫస్ట్ టైం కదా పోవుడు. ఇక నాన్ వెజే ఉంటుంది. ఇక ఫస్ట్ టైం అనే కాదు, ఎప్పుడు పోయినా నాన్ వెజ్ ఉంటుంది. అట్లా నాన్ వెజ్ తోటి పెడితేనే మర్యాద చేసినట్టు అన్నట్టు మేము అట్లా ఉంటాము. ఇక చూడుర్రి, ఇక్కడనైతే పిల్లల్ని తీసుకొస్తుండు మా ఆయన. చూడుర్రి, వాళ్ళు స్కూల్కి పోయిర్రు. స్కూల్లో డ్రాప్ చేసి స్కూల్ నుంచి తీసుకొస్తున్నాడు. నేను కూడా పోయినా. డ్రాప్ చేసినప్పుడు నేను పోలేను, ఆయన ఒక్కోడే పోయి డ్రాప్ చేసేసి వచ్చిండు. ఇక అప్పుడు వీడియో షూట్ చేయలే. ఇక రిటర్న్ మళ్ళీ తీసుకొచ్చేటప్పుడు అయితే చూపెడుతున్నా. ఇక ఆ రోజు అన్ని స్పెషల్సే. ఇక మటన్ కర్రీ, చికెన్ బిర్యానీ, ఫిష్ పులుసు, అన్ని రకాల వెరైటీస్ మా బావ తీసుకొచ్చిండు. ఇక అవన్నీ ఇక మమ్మీ చేతులతో వండితే ఎట్లుంటుంది ఇక మీకు తెలుసు కదా. ఓ లెవెల్లో చేస్తుంది మమ్మీ. మన నేత్ర ఛానల్లో అన్ని రెసిపీస్ చూస్తారు కదా, ఆ ఛానల్లో ఎంత టేస్టీగా చేస్తుందో అట్లా చేస్తుంది మమ్మీ. ఫుడ్ ఎంత బాగుంటుందో మీకు తెలుసు కదా. చికెన్, ఇక్కడ మటన్ ఫ్రై, ఇవన్నీ స్పెషల్స్ ఆ రోజు. ఇక మేము పోయినామని ఇవన్నీ తీసుకొచ్చి వేసిర్రు. ఏంటి ఫస్ట్ టైం పోయినామని మాకు బట్టలు కూడా పెట్టిర్రు. ఇక్కడ తింటున్నాం చూడుర్రి, అందరం కలిసి కూర్చొని తింటున్నాము. అందరం తిన్నాము. మంచిగా చేసింది మమ్మీ కర్రీస్. వాళ్ళు ఆ రోజు తినరు, బావ అక్క ఆ రోజు నాన్ వెజ్ తినరు. వాళ్ళు కూరగాయలతోటే తిన్నారు. పిల్లలు, మా ఆయన, నేను, మమ్మీ అంతే. నాన్ వెజ్ తోటి తిన్నాము. ఇక్కడ పిల్లలు మళ్ళీ నెక్స్ట్ డే పిల్లల్ని మళ్ళీ తీసుకురావడానికి పోయినా నేను. అలా వస్తురు చూడు, వాళ్ళని డ్రాప్ చేసేది లేదు కానీ మళ్ళీ రిటర్న్లో నేను తీసుకురావడానికి అయితే పోతా. నాకు తీసుకొచ్చుడు ఇష్టం ఎక్కువ. అట్లా ఇట్లా చూడు, ఇక వాళ్ళకి స్కూల్ అయిపోయిందంటే ఇక సంబరం. ఎట్లా ఊరికొస్తుర్రు. చిన్న ఎట్లా వస్తుంది చూడుర్రి. అక్కడ పేర్లు చెప్పాలి, వాళ్ళిద్దరు పేర్లు చెప్తే పంపిస్తారు. అక్కడ ఒక ప్యూన్ ఉంటాడు కదా, ఆయనకి చెప్తే పంపిస్తారు. మళ్ళీ నేను పిన్నిని అని చెప్పాలి. మన రిలేషన్ ఉంటేనే వాళ్ళు పంపిస్తారు అన్నట్టు, అందరికి పంపించరు. అదే ఇక స్కూల్కి పోతే ఏంటంటే పిన్ని తెలవాలి, అలా తెలియకపోతే మాత్రం పంపరు. ఇంకా ఏంటంటే కొత్త వాళ్ళు పోతే పంపించరు. ఇక మనం తెలిసిన వాళ్ళం ఉంటేనే పంపిస్తారు ఈ స్కూల్ నుంచి. ఇక అట్లా ఏది కానీ వాళ్ళకి పరిచయం వస్తుంది కదా, పిల్లల్ని అట్లా పంపిస్తే కూడా ఎవరితో పంపిరు, ఎక్కడ పంపిరు అని వాళ్ళని కూడా తెలుసుకుంటాం కదా. అట్లా పంపించరు. ఇప్పుడైతే కాళ్ళని అయితే తీసుకొస్తుండ్రు. ఇక వాళ్ళు స్కూల్కు వదిలిపెట్టుడు, తీసుకొచ్చుడు, ఇట్లా ఉన్న రోజులు అయితే ఇట్లా కంటిన్యూ చేసేస్తారు. ఇక వాళ్ళ బాబాయ్ అయితే ఆయన ఇక వాళ్ళు ఎంత సంతోషపడతారో. మస్తు బరువు ఉంటాయి, ఏంది బియ్యం సంచులు మోసినట్టు అట్లా విషయము. ఇక ఇట్లనైతే మాకు ఇక 2 రోజులు ఇట్లా గడిచింది. మేము వస్తామంటే ఉడకాలకు డల్ అవుతారు అట్లా విషయము. ఇక వెళ్తున్నాము. ఇక ఇక్కడనైతే హైదరాబాద్కి వెళ్తలేము. ఇక్కడ పీవీఆర్ మాల్కి పోతున్నాము. అక్కడ వీళ్ళు బట్టలు పెడతామని అన్నారు కదా, ఈయన బట్టలు ఇప్పిస్తా అని తీసుకుపోయారు. ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. నాకంటే చీర ఆల్రెడీ మా అక్క కొనిపెట్టేసింది. ఈయన షాపింగ్ చేస్తాడంటే పీవీఆర్కి వెళ్ళినాము. ఇక పిల్లలు కూడా మేము పోతే కొద్దిగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు పీవీఆర్కి వెళ్ళుడు మస్తు ఇష్టం. వాళ్ళు బయటకి ఎక్కడికి వెళ్ళరు. ఇక స్కూలు ఇల్లు అట్లనే ఉంటుంది. ఇక
ఇట్లా ఒకసారి ఇట్లా బయటకు కూడా తీసుకుపోయినట్టు అవుతుంది, ఈయన డ్రెస్ కూడా కొనుక్కుంటాడని. ఇక్కడ చిన్న ఆమె తీస్తున్నది, చైతు తీస్తున్నది వ్లాగ్ చూడుర్రి. వెనకాల మమ్మీని కూడా తీసింది, ఎట్లా దింపుతున్నది కెమెరాని చూడుర్రి, అటు ఇటు దింపుతున్నది. మొత్తం దింపుతున్నది. ఇక్కడ ఏంటంటే చీర అంటే నీకు ఇట్లా తీసేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక డ్రెస్ అంటే మళ్ళా ఏంటంటే కరెక్ట్ సైజు రావాలి, అన్నీ రావాలి కదా అని డ్రెస్ ఆపేసారు, చీర తీసుకొని పెట్టింది. ఇక మా అనుషర అయితే అట్లా తీసుకొని పెట్టింది. ఇక డ్రెస్ అంటే ఇక ఆయన డ్రెస్ అంటే చూసుకుని తెచ్చుకుంటాడు, సైజు చిన్నగా ఉంటుందో పెద్దగా ఉంటుందో అని ఆపేసారు. ఇక మళ్ళీ తీసుకొని పోయి ఇక ఇట్లనే తీసుకుని చాక్లెట్స్ అట్లా ఇష్టపడుతుంది, నక్షత్రం ఇష్టపడుతుంది చాక్లెట్ అంటే. నక్షత్రం ఎట్లా తింటుందో చూడుర్రి, మొత్తం మూతంతా ఊసుకున్నది. ఆమెకు చాక్లెట్ అంటే పిచ్చి పిచ్చి ఇష్టంగా తింటుంది. ఈమె ఈ చిన్న ఆమెకి అంత అడిక్ట్గా అంత ఇష్టంగా తినదు, కానీ పెద్ద ఆమెకి అయితే చాక్లెట్లు అంటే మస్తు ఇష్టము. ఆమె తినే విధానం చూపిస్తా చూడుర్రి ఎట్లా తిన్నదో, మొత్తం మూతికి ముక్కుకు అన్నిటి ఇట్లా ఊసుకున్నది. భలే అనిపించింది, అంత ఇష్టంగా తిన్నది. అవి చూడుర్రి ఎట్లా ఎట్లా తింటుందో. అలా అట్లా ఇక దాన్ని వదలదు, ఇక ఆ చాక్లెట్ అంటే ఇక ఇష్టం కాబట్టి దాన్ని వదలది. నేను నక్షత్రకి వాచ్ కొనిచ్చిన, చిన్నామె నక్షత్రకి వాచ్ కొనిస్తే చిన్నామెకు కొనియలే. ఆ రోజు నక్షత్ర ఒక్క ఆమెను తీసుకుపోయి కొనిచ్చిన, చిన్నామె ఆ రోజు తీసుకోపోలే, రానన్నది. నాకు వాచ్ కొనియలే అని అంటే మళ్ళీ ఇప్పుడు పోయినప్పుడు కొనిస్తపా అని తీసుకుపోయి కొనిచ్చిన. ఇక మా ఆయన కొనిచ్చిండు చూడుర్రి. ఆమెకి వాచ్ కొనియలే అని అలిగింది కొద్దిగా నా మీద, అలిగింది కానీ తీసుకుంది. ఇక ఇప్పిస్తే హ్యాపీగా. ఇక్కడ డ్రెస్ అయితే ఇక మా ఆయన డ్రెస్సులు ఎట్లున్నాయి చెప్పుర్రి, ట్రయల్ చేసిండు. అన్నీ ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క సైజు వస్తుంది, అన్ని బ్రాండ్లు ఒకటే సైజు రావు. అట్లా అని ఇక వీళ్ళు తీసుకోవడానికి కొద్దిగా వెనక ముందు అయ్యారు, కానీ ఇక వేసుకొని చూస్తే కంఫర్ట్గా ఉంటే తీసుకుందామని అట్లా తీసుకొని పోయిర్రు. ఇక్కడ సమ్మర్ అయితే మస్తు, సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, మస్తు ఎండలు కొడుతున్నాయి. ఇక్కడ కొబ్బరి బొండ తాగుదామని ఆగినాము. కొబ్బరి బొండాలు ఐస్ క్రీమ్ ఇస్తారు, అలా కొబ్బరి లోపల కొబ్బరి ఉంటుంది కదా తీసి అలా ఐస్ క్రీమ్ వేసి ఇస్తారు. వాళ్ళది ఏంటి చూడు బిజినెస్ ఎట్లా నడిపిస్తారు, పిల్లలకి అట్లా ఇష్టపడతారని అట్లా చూపిస్తుంది చూడు. ఏంటంటే నీళ్ళు తాగిన తర్వాత అందుకెళ్ళి కొబ్బరి తీసి అలా ఐస్ క్రీమ్ వేసి ఇచ్చి మళ్ళీ ఇస్తారు. మనకు పైసలు అయితే తలగాయి, కొబ్బరి బొండలే తలుగుతాయి, అంతే విషయం. ఇప్పుడైతే కొబ్బరి బొండల గిరాకీ అయితే ఇట్లా ఉంటుంది, ఓ లెవెల్ల గిరాకీ ఉంటుంది. చల్లగా అట్లా నీళ్ళు అయితే తాగుతాము. ఇక ఏంటంటే ఇప్పుడు సీజన్ అంటే కొబ్బరి బొండలది, వాటర్ మిల్లు, మన జ్యూసులు, ఐస్ క్రీమ్లు ఇవైతే చాలా ఇవి సెల్లింగ్ అవుతుంటాయి. ఇక మనం ఏంటంటే ఏ టైంలో ఏ కాలం ఎట్లా తింటామన్నది ఇట్లా ఈ రకంగా ఉంటుంది. ఇక మనము కాలానికి తగ్గట్టు తినవలసి వస్తుంది ఫుడ్ కూడక ఏదైనా కానీ. ఇక ఇప్పుడు లిక్విడ్ లాగా తినాలనిపిస్తుంది. ఏంటంటే ఫుడ్ తిన్నా కానీ కొంచెము పలసగా ఉంటేనే జర జారుతుంది, కానీ ఫ్రైలు బీలు అంటే మనకు ఏదైనా పలసగా ఉన్నది ఉండి మళ్ళీ ఫ్రైలు ఉంటేనే తింటాం అట్లా కూడక. ఇట్లా విషయం. వీళ్ళకి బట్టలు పెడుతుండ్రు చూడండి. ఇక వీళ్ళు కొత్తగా పెళ్ళి వచ్చిరని ఇక చెల్లెకు అట్లా అట్లా పెడుతుంది. ఇక వాళ్ళకి నచ్చిన బట్టలు తీసుకున్నారు, వాళ్ళకు నచ్చిన చీర తీసుకుంది. ఇక అట్లా వాళ్ళకు నచ్చినట్టుగా పెట్టాలని ఆమెకి ఇష్టము బాగా. ఇక ఇట్లా ఇష్టపడి వాళ్ళు అట్లా చేసిండ్రు. ప్రతి ఒక్కరు కూడక చిన్నదో పెద్దదో పెట్టినా కూడక ఇష్టంగా అట్లా పెట్టుంది. ఏది కానీ మనం చేసే పద్ధతులు కూడుకుంటాయి అట్లా. ఇక తోలుకపోయి ఒకరోజు నిద్ర చేయించి అట్లా పెట్టి పంపించుడు అట్లా ఉంటుంది పద్ధతి. ఏ పద్ధతి అయినా కానీ మనము ఆలోచించుకొని ముందు నిర్ణయం తీసుకొని ఏ పనులైనా చేస్తే కరెక్ట్ ఉంటుంది. ఇక వాళ్ళు ఏంటంటే ఇక్కడ సిద్ధోగానికి వస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇక తీసుకుపోతే ఒకరోజు నిద్ర చేస్తారు అట్లా. ఇక వీళ్ళు టూర్లు పెట్టుకున్నారు, టూర్లు అవి కూడా వస్తాయి, చాలా వస్తాయి. తిరుపతి పోయేది ఉన్నది, తిరుపతికి పోతే కూడా అవి కూడా మీకు అన్నీ షేర్ చేస్తాము. ఇంకా తీసినవి ఉన్నాయి లాక్స్ అన్నది. ఇక ప్రతి మూమెంట్ కూడా రోజు మీకు కంటిన్యూ అన్నది వస్తుంది. ఇట్లా బిస్కెట్స్ ఇవి అవి కొనుక్కున్నామైతే తింటున్నాము. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుడు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ హైదరాబాద్ అయితే రిటర్న్ అవుతున్నాం. ఇప్పుడు ఇక వెళ్ళేటప్పుడు చూపించినా మళ్ళీ వచ్చేటప్పుడు చూపిస్తున్నా. ఇక రిటర్న్ అయితే అవుతున్నాము, నిజామాబాద్ నుంచి ఇక్కడ రిటర్న్ అవుతున్నాం. ఇక అట్లా విషయం. ఇక రెండు సైడ్లు ఇక చేసేసారు, ఎందుకంటే అక్కడ సిద్ధోగం అయిపోయింది, ఇప్పుడు అక్కింటి కూడా అయిపోయింది. ఇక ఈ రెండు అయిపోయినాయి, కంప్లీట్ అయిపోయినాయి. ఈ ఓల పని అలా బిజీలు ఉంటారు కదా,